Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. Hebrews chapter 13, entire chapter we shall read responsively. ఈ 13వ అధ్యాయం అంతా కూడా మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుంటున్నాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకియే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. Remember the prisoners as if chained with them, those who are mistreated, since you yourself are in the body also. 4వ వచనం, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్యాసంగులకును వ్యభిచారకులకును దేవుడు తీర్పు తీర్చును. Let your conduct be without covetousness. Be content with such things as you have. For he himself has said, I will never leave you nor forsake you. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. Remember those who rule over you, who have spoken the word of God to you, who faith follow, considering the outcome of their conduct. అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. Do not be carried about with various and strange doctrines, for it is good that the heart be established by grace, not with foods which have not been profited, those who have been occupied with them. మనకు ఒక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారం లేదు. For the bodies of those animals whose blood is brought into the sanctuary by the high priest for sin are burned outside the camp. 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. Therefore let us go forth to him outside the camp bearing his reproach. నిలువరమైనటువంటి పట్టణం మనకి ఇక్కడ లేదు గాని ఉండబోవు దాని కోసము ఎదురు చూస్తున్నాం. Therefore by him let us continually offer the sacrifice of praise to God, that is the fruit of our lips, giving thanks to his name. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. Obey those who rule over you and be submissive, for they watch over your soul as those who must give account. Let them do so with joy, not with grief, that would be unprofitable for you. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మా నిమిత్తం ప్రార్థన చేయుడి. మేమన్ని విషయముల్లో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. But I especially urge you to do things that I may be restored to you sooner. మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువైన అయిన నిత్యమైన నిబంధనకు సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. 22 And I appeal to you, brethren, bear with the word of exhortation, for I have written to you in few words. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకునుడి. అతడు శీఘ్రముగా వచ్చినడలా అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను. Greet all those who rule over you and all the saints. Those from Italy greet you. వందనములు చెప్తున్నారు. కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy house, to gather around thy word, to hear thy voice, and to prepare ourselves for thy glorious coming. మీ ఆలయంలో మీ నామం పేరిట చేరి మీ వాక్యమును విని మీ రాకడ కొరకు సిద్ధపాట్లు ఉండటం ఇది ఎంత గొప్ప ఆనందం. We thank you, Lord, for the remnant you have kept in thy house, that have the desire to learn thy word, to preach thy word, to apply that word to their lives, and to prepare many others for thy coming. ప్రభువా, మీ యొక్క వాక్యమును వినగలగడానికి, వాక్యమును స్వీకరించడానికి, వాక్యం చొప్పున ప్రవర్తించడానికి చిన్న మందను మీ మందిరములో మీరు సమావేశపరిచినందుకే వందనాలు. మీ రాకడ కొరకు అనేకులను సిద్ధపరచునట్లు మీరే సహాయం చేస్తురండి. We thank you, Lord, for various spiritual lessons you are teaching us from the study of this epistle of Hebrews.
హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచి ఆయా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాకు నేర్పుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, Lord, for the scripture portion we have read today. ఈ దినమున మేము చదవగలిగిన మీ లేఖన భాగమును బట్టి వందనాలు. Speak to us according to the need of our hearts. మా హృదయ అక్కర కొలది మీరే మాతో మాట్లాడండి. Help us to interpret correctly and apply to our lives. ప్రభువా, సరిగా భావమును మేము గ్రహించి మాకు అన్వయించుకున్నట్లు సహాయం చేయండి. Let thy Holy Spirit move among us and minister unto us. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యన సంచారం చేయుచు మాకు పరిచర్య చేయునుగాక. Bring all of us under the sprinkling blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని అందరినీ కూడా తెచ్చుకుంటున్నాం. Pray with thanksgiving in the blessed name, matchless and mighty name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటూ బలమైన యేసుక్రీస్తు ప్రభు వారి ఆశ్చర్యకరమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. We have come a long way in our study of this book of Hebrews. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఇదంతా కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. We have come to the last session, the concluding session. మనం ముగింపు పాఠము దగ్గరికి వచ్చినాం. Chapter 13. 13వ అధ్యాయంలో The writer is concluding all that he has told in the previous 12 chapters. 12 అధ్యాయాల్లో ఈ గ్రంథకర్త ఏమేమి వివరిస్తూ వచ్చారో 13వ అధ్యాయంలో వాటి ముగింపును ఆయన రాస్తున్నాడు. In chapter 1 to 10, they focus on the doctrine of the Lord. మొదటి 10 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఉపదేశం లేక బోధను ఆధారం చేసుకుని రాయబడినటువంటి అధ్యాయాలు. Those chapters, 10 chapters, present the superiority and the preeminence of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యత, ఆయన యొక్క శ్రేష్ఠతను గురించి రాసినటువంటి విషయాలు 11, 12 and 13. 11, 12, 13 అధ్యాయాలు They talk about the duty of the believer. విశ్వాసికి దేవుని ఇచ్చినటువంటి పనిని గురించి రాయబడ్డాయి. So doctrine and duty, they go hand in hand. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బోధ, దేవుని యొక్క పని రెండు కూడా చేయి కలుపుకుని కలిసి వెళ్తాయి. What we believe, we should exercise in our lives. దేన్నైతే మనం నమ్ముచున్నామో మన జీవితంలో వాటిని అభ్యసించాలి. That is what we call as living by faith. అందుకనే మనం దానిని విశ్వాసము ద్వారా జీవించుట అని చెప్తాం. So 11, 12 and 13 11, 12, 13 అధ్యాయాలు talk about the living by faith, faith life. విశ్వాసము ద్వారా జీవించుట, విశ్వాసి జీవితం అని చెప్పొచ్చు. Chapter 11, 11వ అధ్యాయం the writer presents the long list of heroes of faith. విశ్వాస వీరుల సుదీర్ఘ పట్టిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. Examples of faith. విశ్వాసములకు మాదిరికరంగా ఉన్నవారు. In chapter 12, 12వ అధ్యాయం we see encouragement to faith. విశ్వాసము కలిగి ఉండండి అని ప్రోత్సాహాన్ని చూస్తున్నాం. Looking unto Jesus, who is author, finisher and continuer of our faith. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు ముగించువాడు ఆయనే అని యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తున్నాం. And then encourage the people to run the race and win the prize. కాబట్టి ఓపికతో ఈ పందెరంగములో పరిగెట్టి బహుమానం పొందవలెను అని మనం చూస్తున్నాం. In chapter 13, 13వ అధ్యాయం so he presents the evidences of faith in the life of a believer. విశ్వాసి జీవితంలో విశ్వాసానికి కలిగినటువంటి రుజువులను మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. Examples of faith విశ్వాసపు మాదిరి and encouragement for faith. ఆ విశ్వాసం కలిగి ఉండండి అనే ప్రోత్సాహం చూసాం. And the evidences of a believer, faith life in a believer. ఒక విశ్వాసి జీవితంలో విశ్వాసము ఉన్నది అన్నదానికి రుజువులు ఇక్కడ చూస్తున్నాం. In chapter 13, 13వ అధ్యాయం we see various relationships which are vital and key in the life of a believer. ఒక విశ్వాసి జీవితంలో ఒక సంబంధము లేకపోతే బాంధవ్యము ఉండేటువంటి సన్నిహిత సంబంధం వీటన్నిటినీ కూడా ఎలాగ ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి ఇక్కడ చూస్తున్నాం. We are called to live in the society. మనము ఉన్నటువంటి సమాజములో జీవించుటకు పిలువబడిన వారు. We are not called to live an isolated life. మనం ఏదో ఎక్కడో ఒంటరిగా ఉండాలని దేవుడు కోరలేదు. Our life is filled with so many relationships. మన జీవితమే అనేకమైనటువంటి బంధాలతో నిండి ఉన్నటువంటి. What we believe should be reflected in all these relationships. ఈ సంబంధ బాంధవ్యాలు అన్నిటిలో మనం ఏదైతే విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసపు జీవితము వారి మధ్య కనబడాలి. The right doctrine should help us to have right relationships. సరైనటువంటి బోధ, సరైనటువంటి సంబంధాలు కలిగి ఉండడానికి దోహదపడాలి. Sometimes we are very strong in the doctrine. కొన్నిసార్లు మనం బోధ విషయంలో బాగానే ఉంటాం. We know the entire theology. తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తాం. But we don't see that applied in our life. అయితే
విన్నటువంటి బోధ, తెలిసినటువంటి బోధ జీవితంలో ఉన్నదా లేదా అని మర్చిపోతాం. Our behavior is completely contrasting to what we believe. మనం నమ్ముతున్నటువంటిది మన జీవితానికి పూర్తిగా వ్యత్యాసం కనబడుతుంది. So that's why the writer is exhorting us to show the evidence of that is the faith that is in you through your behavior and your relationships. కాబట్టి ఈ గ్రంథకర్త చివరికి వచ్చేసరికి విశ్వాసాన్ని గురించి ఏమని చెప్తున్నాడంటే, ఈ విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు ఆ విశ్వాసమునకు కలిగినటువంటి ప్రవర్తనలో ఉండాలి కదా అనేటువంటి రుజువును చూపిస్తున్నాడు. In chapter 13, 13వ అధ్యాయంలో first 3 verses, మొదటి 3 వచనాలు we see Christian or believers' behavior in relation with others. ఇతరులతో ఒక విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యం గురించి రాస్తున్నాడు. It talks about our social life. మనం సామాజిక జీవితాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు. Verse 4 to 9, 4 నుంచి 9 వచనాలు. believers' behavior in relation to himself or herself. ఒక విశ్వాసి తనతో తాను ఎలాగుండాలో కూడా ఇక్కడ రాయబడింది. That talks about our personal life. ఇది వ్యక్తిగత జీవితాన్ని గురించి రాయబడింది. Verse 10 to 19, 10 నుంచి 19 వచనాలు. believers' behavior in relationship to God. దేవునితో ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి సంబంధాన్ని గురించి ఇక్కడ రాశారు. Talks about our spiritual life. మన ఆత్మీయ జీవితాన్ని గురించి రాశారు. So when we accept the Lord as our personal savior, యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే వ్యక్తిగత రక్షకునిగా మనం చేర్చుకున్నామో, when we trust him, ఆయన నమ్మామో, that must be reflected and radiated in our social life, in our personal life and in the spiritual life. అది మన సమాజ జీవితంలోను అలాగనే మన వ్యక్తిగత జీవితంలోను ప్రభువుతో మనకు ఉండేటువంటి సంబంధంలోను ఈ విశ్వాసకు తగినట్లుగా మనం జీవించాలి. We are living in a world that is constantly changing. మనం ఏ లోకంలో అయితే జీవిస్తున్నామో ఇది త్వరితగతిన మార్పు చెందుతున్నటువంటి లోకంలో ఉన్నాం. It's a world that is going down towards a moral decay. ఇక్కడ నైతికమైనటువంటి విలువలు పతనమైపోయినటువంటి లోకములో మనం జీవిస్తున్నాం. In the midst of all of that, ఈ వీటన్నిటి మధ్య we are called to live a life that glorifies God. దేవుణ్ణి మహిమపరిచే క్రైస్తవ జీవితంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. Verse 8 says, 8వ వచనం, Jesus is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, He is unchanging God. ఆయన మార్పు లేని వారు. He is immutable God. ఆయనలో చంచలత్వం లేదు. He is eternal God. ఆయన నిత్యుడు. His attributes don't change. ఆయనకున్నటువంటి సుగుణ సౌందర్యాలు మారవు. His standards don't change. ఆయనకున్నటువంటి స్థాయిలు మారవు. His love doesn't change. ఆయన ప్రేమ మారదు. His holiness doesn't change. ఆయన పరిశుద్ధత మారదు. His grace, mercy, long suffering, they don't change. ఆయన కృప, కనికరము, దీర్ఘశాంతము దేవునిలోవి ఏవి కూడా మారవు. His truths are eternal. ఆయన సత్యములు నిత్యమైనవి. So in the having trusted this unchanging God, మార్పు చెందని ఈ దేవుని యందలి మనం ఉంచిన విశ్వాసం, and we see the world constantly changing, మనం ఈ లోకము త్వరితగతిన మార్పు చెందుతూ ఉందని చూస్తున్నాం. you and I need to live a life that reflects Lord Jesus Christ. నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిబింబ చేసేటువంటి జీవితం జీవించాలి. How we relate ourselves to others, ఇతరులతో మనకుండేటువంటి సంబంధం, how we reflect God through our relationships, సంబంధ బాంధవ్యాల ద్వారా దేవుణ్ణి మన జీవితంలో చూపించడం, that tells us our commitment and our trust in the Lord. ప్రభువునందలి మన యొక్క తీర్మానము, ప్రభువునందలి మన విశ్వాసము జీవితంలో కనబడుతుంది. First 3 verses, మొదటి 3 వచనాలు, believers behavior in relationship to others. ఇతరులతో ఒక విశ్వాసి ప్రవర్తించవలసినటువంటి విధానం. Verse 1, మొదటి వచనం, love the brethren. సహోదరుల్ని ప్రేమించండి. He says, let brotherly love continue. సహోదర ప్రేమ నిలువవరముగా ఉండనీయుడి. So the author was saying, గ్రంథకర్త అంటున్నాడు, learn to love your brethren. నీ సహోదరుని నువ్వు ప్రేమించడం నువ్వు నేర్చుకోవాలి. Verse 2 and 3, 2-3 వచనాలు, love strangers and prisoners that are outside the church. సంఘమునకు వెలుపల ఉన్నటువంటి వారిని అనగా బంధింపబడినటువంటి వారిని వారి విషయంలో కూడా మీరు ప్రేమించాలంటున్నాడు. If you are a true believer, నువ్వు నిజమైన విశ్వాసం అయితే, if you have received the love of the Lord, దేవుని ప్రేమను నువ్వు పొందుకునుంటే, you need to love your brethren, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావు. and you need to love the others in the world. లోకములో ఉన్న వారిని కూడా ప్రేమిస్తావు. Very, very important. చాలా ప్రాముఖ్యం. So when you love your brethren, నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు, you
are treated as his disciples. నీవు ఆయన శిష్యుడి వలె ఉంటావు. John's Gospel, యోహాను సువార్త chapter 13, 13 verse 34 and 35. 34 35 వచనాలు. John 13, 34 and 35. యోహాను సువార్త 13 34 35 వచనాలు. Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు just before he went to the cross, సిలువకు వెళ్ళక మునుపు at the Passover table, పస్కా పండగలో బల్ల దగ్గర he was telling them this: శిష్యులతో a చెప్తున్నాడు, new commandment that I give to you, నేను ఒక క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను, that you love one another. మీరు ఒకరినొకరు ప్రేమించుడి. As I have loved you, you must love one another. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. Verse 35. 35 వచనం. By this all will know you are my disciples. మీరు ఒకరి యందు ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుందురనెను. So when you love one another in the church, సంఘములో ఒకరినొకరిని ప్రేమించడాన్ని బట్టి then the world will know that we are the children of God. లోకము గుర్తిస్తుంది మనం దేవుని పిల్లలమని. So if we don't love one another, ఒకవేళ మనమే ఒకరినొకరు ప్రేమించుకోకుండా if ఉంటే, we fight with each other, ఒకరితో ఒకరు కొట్లాడితే what will the world say? లోకం ఏమంటుంది? They have no God. మీకు దేవుడే లేడు. You can't love your brother. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే How can you love God? నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు? That's why the Lord said, అందుకనే వాక్యం చెప్తుంది, let the brotherly love continue. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. It's very important these days. ఈ దినములలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. The world will recognize as disciples of the Lord when we love one another. ఒకరినొకరు ప్రేమించినప్పుడే ఈ లోకము యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వీరని గుర్తిస్తుంది. Today we see so many fights and divisions in the churches. సంఘములో అనేకమైనటువంటి కొట్లాట్లు విభేదాలు ప్రస్తుతం చూస్తున్నాం. That is why there is Lord's name is put to shame in the world. అందుకొరకే లోకములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము అవమానం పాలవుతుంది. In one city, ఒక పట్టణములో they went out for gospel preaching. సువార్త పరిచర్యకు వెళ్ళారు. They stood in the crossroads. వారు ఒక 4 రోడ్ల కూడల్లో నిల్చున్నారు. Switched on their mic. వాళ్ళు మైక్ ఆన్ చేశారు. And they started preaching the gospel. సువార్తను ప్రకటిస్తున్నారు. Come unto Lord Jesus Christ, all those who are heavy laden and burdened, God will give you peace. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తారని దేవుని వాక్యం చెప్తుందన్నారు. And the CI came running. CI, the circle inspector. సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిగెట్టుకుంటూ వచ్చాడు. And he said, stop. మీరు ఆపండి అన్నాడు. Then they said, okay, what is the issue? ఏంటి అన్నారు. So, okay, see, you are preaching gospel. ఇదిగో మీరు సువార్త You are ప్రకటిస్తున్నారు, saying the peace will be given to you. సమాధానం ఇవ్వబడుతుందన్నారు. Last week, గత వారం when you both are fighting మీరిద్దరు కొట్లాడుకున్నారు inside the church, సంఘంలో. I came with my constable ఇప్పుడు నేనే నా కానిస్టేబుల్ తో వచ్చాను to stop that fight. ఆ కొట్లాటను ఆపడానికి. And now you are saying, ఇప్పుడు అంటున్నారు, everybody come to Jesus and he will give you peace. మీరేమో ఏం బోధ చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రండి, మీకు సమాధానం ఇస్తారు. First have peace with your brethren, మొట్టమొదటిగా నీ సహోదరునితో నీవు సమాధాన పడాలి. and then come and preach in the crossroads. అప్పుడు వచ్చి 4 రోడ్ల కూడల్లో మీరు సువార్త చెప్పొచ్చు. So people outside the world who do not know the Lord, they are preaching the people who are in the having full Bible theology knowledge. చూడండి, బయట ఉన్నటువంటి ప్రజలే సంఘములో పూర్తిగా బైబిల్ ఎరిగినటువంటి వారికి ఇలా ఉండండి అని చెప్తున్నారు. That is why అందుకొరకే the author was saying, గ్రంథకర్త if అంటున్నాడు, you want to prove yourself as a true disciple, నిజమైనటువంటి శిష్యుడిగా నిన్ను నీవు రుజువుపరచుకోవాలంటే you first learn to love your brother. నీ సహోదరుని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. Loving the brethren is not an easy thing. సహోదరుని ప్రేమించడం అంత సులభం కాదు. We are all at different levels of maturity. ఆత్మీయ స్థితిలో లేకపోతే హెచ్చుతగ్గులు ఉంటాయి, We have different problems. వేరే వేరే సమస్యలు We have ఉంటారు, our own emotional imbalances. కొన్ని భావోద్రేకమైనటువంటి ఉద్రేకాలు ఉంటాయి, We have our own sin carried forward. కొన్ని పాపాలను కూడా తీసుకెళ్తుంటాం. In the midst of all of that, వీటన్నిటి మధ్య we need to love one another. ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోవాలి. That's why the Lord said, అందుకే ప్రభు అంటున్నారు, love each other as I have loved you. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. I know in the next few hours, వచ్చే కొన్ని గంటల్లో you are going to desert me. మీరు నన్ను విడిచిపెట్టేస్తారు, You are going to run away from me. నా నుంచి పారిపోతారు, You are going to deny me. నేను ఎవరో తెలియదంటారు, You are going to go away from me. నా నుంచి వెళ్ళిపోతారు. But still I love you.
ప్రభు అంటున్నారు, అలాంటి వారైన మిమ్మల్ని కూడా నేను I ప్రేమిస్తున్నాను. love you with an agape love, అగాపే ప్రేమను చూపిస్తున్నాను, unconditional love, బేషరతుగా ప్రేమిస్తున్నాను. self-sacrificing love. ఆయన తను త్యాగం చేసుకుంటూ ప్రేమిస్తున్నాడు. When you exercise such love with your brethren, ఎప్పుడైతే నీవు ఇట్టి ప్రేమను నీ సహోదరుని విషయంలో చూపిస్తావో then the world will recognize you are my disciple. అప్పుడు లోకం గుర్తిస్తుంది, ఈయన యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడు వలె ఉన్నాడు. You and I, నీవు నేను we need to learn to love the brethren. సహోదరుని ప్రేమించడం నేర్చుకోవాలి. And it delights the Lord. ఎందుకనగా అది దేవునికి ప్రీతికరం. Psalm 133, కీర్తన 133 verse 1. మొదటి వచనములో, Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity. కీర్తన 133 మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. It is when the brethren live together in unity, సహోదరులు ఎప్పుడైతే ఐక్యత ఉంటారో how good and how pleasant it is. చూడండి ఎంత మనోహరంగా ఉంటుందో. So today, ఈ రోజున you and I, నీవు నేను we need to exercise these small, basic practical items. ప్రాథమికమైనటువంటి అభ్యాసం చేసుకోవలసినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి ఈ విషయాలను మనం చూద్దాం. So when we started this testimony of Brother Baksing uncle, సహోదరుడు భక్త్ సింగ్ గారి యొక్క సాక్ష్యాన్ని మనం ప్రారంభించినప్పుడు there was so much of love, ఎంతో ప్రేమ, so much of help. ఎంతో సహాయం. Everybody cared for one another. ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు సహాయకులుగా ఉండేవారు. That is why the world recognized us. అప్పుడు లోకం గుర్తించింది. And then there were churches were growing, సంఘాలు అభివృద్ధి పొందాయి, souls were saved, ఆత్మలు రక్షించబడ్డాయి, churches were built. సంఘాలు కట్టబడ్డాయి. But today, అయితే ఇప్పుడు because there is no love, ప్రేమ లేదు. how much we preach, ఎంత బోధించినా, how much ministry we do, ఎంత పరిచర్య చేసినా churches are not growing. చూడండి సంఘాలు అభివృద్ధి We పొందట్లేదు. need to go back to the basics. మనము ప్రాథమికమైనటువంటి సత్యాల దగ్గరికి, మూలాల దగ్గరికి వెళ్ళాలి. One day, ఒక దినాన I was in Kazipet, కాజీపేటలో పరిచర్యలు ఉన్నాం. and then we went for ministry, పరిచర్యకి వెళ్ళాం. and I was talking to one young brother, ఒక యవనస్తునితో మాట్లాడుతున్నాం. and they were preparing big, nice love feast పెద్ద ప్రేమ విందు సిద్ధపరుస్తున్నారు. with a lot of mutton and sambar and everything. Mutton, very spicy sambar తో and very smell. ఎంతో వాసన గుమగుమలాడిపోతుంది. So I called this young brother. ఆ యవనస్తుని పిలిచాను. So it looks like you are having love feast today. అన్నాను, మీకు ఈ రోజు ప్రేమ విందు ఉంది. And you know what that young brother said? ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, Anna, we have feast. This is a feast without love. ఇది విందేనన్నా, ఇందులో ఎక్కడ ప్రేమ కనబడట్లేదు. Only mutton is there, no love. మటన్ ఉంది కానీ ప్రేమ లేదు. In those days, ఆ దినాల్లో there is no mutton, అప్పుడు మటన్ లేదు, but there is love. అప్పుడు ప్రేమ ఉంది. That is why it is called love feast. అందుకని అది ప్రేమ విందు అన్నారు. But today, ఇప్పుడు we have feast without love. ఇప్పుడు భోజనం ఉంటుంది కానీ ప్రేమ ఉండట్లేదు. That is a problem. అది సమస్య. That's why అందుకొరకే the author was saying, గ్రంథకర్త అంటున్నాడు, go back to the basics. మీరు మూలాలకు వెళ్ళండి. Love your brethren. నీ సహోదరుని మొట్టమొదటిగా ప్రేమించండి. And love love the strangers also. నీకు బయట ఉన్నటువంటి వారిని ప్రేమించండి. Verse 2 to 3. 2-3 వచనాలు. Do not forget to entertain strangers. మీరు వేరే వారికి ఆతిథ్యం చేయక మర్చిపోవద్దు అంటున్నాడు. Do not forget to entertain strangers. మీరు వేరే వారికి ఆతిథ్యం చేయడం మరవద్దు అంటున్నాడు. Verse 2. 2వ Do వచనంలో, not forget to entertain stranger. By doing so, some have unwittingly entertained angels. అలాగ చేసి కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరన్నాడు. Hospitality is one of the basic Christian virtues. మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ చూపగలిగినటువంటి క్రైస్తవ పరిచర్య మొట్టమొదటిది Hospitality. Hospitality is one of the most basic Christian ministries. కాబట్టి క్రైస్తవ ప్రాథమికంగా ఒక మంచి గుణలక్షణం ఏమిటంటే ఆతిథ్యం చేయటం. So in the earlier days, ఆదిమ దినాల్లో people used to be very hospitable. ఎంతో ఆతిథ్యం ఇచ్చేవారు. Christians and outside Christians also. క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా. Hospitality is one of our basic core virtues of our Indian culture. మన భారతదేశపు ఈ యొక్క కల్చర్లో ఇతరులకు ఆతిథ్యం చేయటం అనేటువంటిది ప్రాథమికంగా అందరిలో ఉండేటువంటి గుణలక్షణం. But these days, అయితే ఈ దినాల్లో hospitality is a gone virtue. ఇప్పుడు ఈ ఆతిథ్యం చేయటం అనేటువంటి ఈ గుణలక్షణం కూడా వెళ్ళిపోయింది. So when the people come, ప్రజలు వచ్చినప్పుడు, they come and when suppose the God servant comes. ఒకవేళ చూడండి, ఉదాహరణకు గాడ్ సర్వెంట్ వచ్చారు. Earlier days, ఆ దినాల్లో they used to prepare so much for him. వారి కొరకు ఎంతో సిద్ధపరిచేవారు. They used to treat God servant as God himself. దైవ సేవకుడు వస్తే దేవునికి ఇచ్చినట్లుగా ఇచ్చేవారు ఇంటికి. But today, ఇప్పుడు first of all, nobody comes. మొట్టమొదటిగా ఇప్పుడు ఎవరు రావట్లేదు. Even if he comes, ఒకవేళ వచ్చినా we will order Swiggy.
స్విగ్గీలో ఆర్డర్ ఇస్తాం, or Zomato. జొమాటోలో Can get something and give to him. ఏదో తెప్పించి ఏదో ఇచ్చి పంపించేద్దాం. So we got one special speaker to our church, మా సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానికులు వచ్చారు, an elderly person. పెద్ద ఆయన. So we thought we'll give him some food for his, that suits his health. ఆయన ఆరోగ్యానికి సరిపడేటువంటి ఆహారం తెప్పించాలని మేము అనుకున్నాం. Asked the brethren, ఆ సహోదరులు చెప్పాం, get some home food. ఈ ఇంటి దగ్గర వండి తీసుకురండి. And then you know what these brothers are saying? అక్కడ సహోదరులు ఏమన్నారంటే, Hey, brother, don't worry about this, brother. So many చుట్టుపక్కల అన్ని బోర్డు ఉన్నాయి మన రోడ్డు మీద. మీరేం బాధపడకండి, చుట్టుపక్కల కర్రీ పాయింట్లు చాలా ఉన్నాయి, ఏదో ఒకటి పట్టుకొచ్చి పెట్టేద్దాం. That's how the treatment is today. చూడండి, మనుషుల యొక్క మనస్తత్వం అలా మారిపోయింది. That is why అందుకొరకే he's giving back the basics to us. కాబట్టి మరలా మూలాలకు మనం వెళ్ళాలి. Love the strangers. ఇతరులను మనం ప్రేమించాలి. If we first love the known people, మొట్టమొదటిగా ఎరిగిన వారిని ప్రేమిస్తే then we will know how to love the strangers. తర్వాత తెలియనటువంటి వారిని ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. He is giving the example of Abraham. అబ్రహాము యొక్క ఉదాహరణ చెప్తున్నాడు. When the angels came, అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు he did not know them. వారెవరో తెలియదు. They were like foreigners, strangers to them. అతనికి పరిచయం లేనటువంటి వారు. Then he treated them. అబ్రహాము ఎలా ఆతిథ్యం ఇచ్చాడంటే, He provided for them. వారికి ఎంత పెట్టాడంటే, Finally, he realized that those were angels. తర్వాత గుర్తించాడు వీరు దేవదూతలను. So you and I, నీవు నేను we need to show the love of Christ to the world through hospitality. ఆతిథ్యము ద్వారా నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను లోకానికి చాటాలి. Also show sympathy and care and concern for the prisoners also. బంధింపబడిన వారి విషయమై శ్రద్ధ చూపాలి, ప్రేమ చూపాలి. The prisoners ఈ బంధింపబడినట్లు వారు go through very tough times. అనేకమైన కష్ట దినాలు గుండా వెళ్తున్నారు. Earlier days, ఆదిమ దినాల్లో we used to have prison ministry. అప్పుడు ఈ చెరసాలకు వెళ్ళి అక్కడ జైలు మినిస్ట్రీ అనేది కూడా ఉండేది. A lot of young people, అనేక మంది యవనస్తులు every Sunday, ప్రతి ఆదివారం they used to go to the prisons వారు చెరసాలకు వెళ్ళేవారు. and they used to take permission. అక్కడ పర్మిషన్ And తీసుకుని they used to conduct a small worship service. అక్కడ చిన్నగా ఆరాధన కూడికి నడిపించేవారు. To sing songs అక్కడ పాటలు పాడేవారు, and share the gospel. సువార్త ప్రకటించేవారు. So many prisoners were saved like that. అప్పుడు జైల్లో ఉన్నటువంటి అనేక మంది ఆ పరిచర్య ద్వారా రక్షించబడేవారు. Even today, ఈ దినం కూడా some remnant are there doing that ministry. కొద్దిపాటి వారు ఆ పరిచర్య చేస్తున్నారు. But that is an important ministry. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య. When you go to prisoners, మనం ఒకవేళ జైల్లో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్తే they go through various emotions. అనేకమైన భావోద్రేకాలు గుండా వాళ్ళు ఉంటారు. Some prisoners are there because of their committed sins. కొన్ని పాపాలు చేసిన దాన్ని బట్టి కొందరు జైలు పాలవుతారు. Some people are there because of somebody else political influence. ఎవరో రాజకీయంగా పలుకుబడిని బట్టి వీళ్ళని జైల్లో పెట్టినటువంటి పాపం చేయని వాళ్ళు కూడా ఉంటారు. There are a lot of examples in the Bible also. In the Bible also we see a lot of examples. అనేకమైనటువంటి ఉదాహరణలు బైబిల్లో చూస్తాం. Joseph was put into prison యోసేపును చెరసాలలో వేశారు. for no reason of his. అతని కారణమే లేదు, తప్పేం చేయలేదు. Daniel was put into lions den. దానియేలు సింహబోన్లో వేయబడ్డారు. So many of prophets, అనేక మంది ప్రవక్తలు they were put into prison చెరసాలలో వేయబడ్డారు. for no fault of theirs. వారు ఏ తప్పిదము చేయకపోయినను వారు శిక్షలో వేయబడ్డారు. So jail ministry, ఈ జైలులో చేసే పరిచర్య is an important ministry. ప్రాముఖ్యమైన పరిచర్య. Those are the people who open to hear the gospel. అక్కడ సువార్త వినడానికి మనస్సు సిద్ధంగా ఉంటుంది వాళ్ళకి. So that's why the Lord is saying, అందుకే ప్రభు అంటున్నారు, go to the strangers మీరు ఆ తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్ళండి, and go show hospitality to them. వారికి మీరు ఆతిథ్యం ఇవ్వండి. Go to the prisoners, బంధింపబడిన వారి దగ్గరికి వెళ్ళండి, empathize with them. వారిని మీరు ఓదార్చండి. Show them the love of Christ. క్రీస్తు ప్రేమను చూపించండి. Show them the hope in Christ. వారికి క్రీస్తులో ఉన్నటువంటి నిరీక్షణను చూపించండి. As a believer, విశ్వాసిగా we need to know how to relate to others in our social life. మన సామాజిక జీవితంలో మనకున్నటువంటి విశ్వాసంతో వారి మధ్యలో ఎలా మలుచుకోవాలో తెలుసుకోవాలి. Love within the church, సంఘములో ప్రేమ, love outside the church in our society. సమాజములో సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారి ఎడల ఎలా ప్రవర్తించాలి. With that love, ఆ ప్రేమతో we can win souls for his kingdom. ఆయన రాజ్యము కొరకు ఆత్మలను రక్షించగలుగుతాం. Secondly, రెండవది verse 4 to 9 4 నుంచి 9 వచనాలు talks about believers' behavior in relation to himself. ఒక విశ్వాసి తనకు తానుగా ఎటువంటి సంబంధంలో ఉంటాడు. Verse 4 4వ వచనం, says, marriage is honorable among all.
వివాహము అన్ని విషయములలో ఘనమైనది, and the bed undefiled. పానుపు నిష్కల్మషమైనది. Fornicators and adulterers God will judge. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. He talks about sexual purity in the life of a believer. ఒక విశ్వాసి జీవితంలో అంతరంగ పరిశుద్ధత కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. You and I are called to live a holy life, నీవు నేను పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం, especially in our family life. ప్రాముఖ్యంగా కుటుంబ జీవితంలో. A marriage is honorable among all. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. A Christian home must begin with a Christian marriage in the will of God. క్రైస్తవ కుటుంబము దేవుని యొక్క చిత్తముతో క్రైస్తవ వివాహముతో ఆ కుటుంబం ప్రారంభమవ్వాలి. Marriage is the idea of God. ఈ వివాహం అనేది దేవుడు నియమించినటువంటి వ్యవస్థ. It is for companionship. అది ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి. It is also for the propagation of the children. పిల్లలను కని వారిని దేవుని రాజ్యం కొరకు It పెంచడానికి. is to build a nation for the Lord. ప్రభువు కొరకు ఒక దేశాన్ని ప్రజను సిద్ధపరచడానికి. That is why you must begin your marriage in the will of God. అందుకొరకే వివాహ జీవితమును యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో ప్రారంభించాలి. In the scriptures, లేఖనాల్లో Lord gave very clear-cut instructions on the role of husband, role of wife, and role of the children. అందుకనే దేవుని యొక్క వాక్యములో భర్త యొక్క ప్రవర్తన లేకపోతే భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అనే విషయాలు రాయబడ్డాయి. A marriage is honored when the husband leads the family, కుటుంబాన్ని భర్త నడిపించినప్పుడు అది వివాహం ఘనమైనదిగా ఉంటుంది. and when wife submits to the authority, ఎప్పుడైతే భార్య అధికారానికి లోబడి ఉంటుందో, when they mutually love and respect each other, ఒకరికొకరు ప్రేమ కలిగి ఒకరికొకరు గౌరవించుకోవడం ద్వారా, when a marriage is honored when there is holiness, love, purity, and commitment between wife and husband. భార్యాభర్తల మధ్య పరిశుద్ధత, నమ్మకత్వము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ వివాహము ఘనమైనటువంటి వివాహం అవుతుంది. A marriage is honored when that family reflects the Lord Jesus Christ. ఏ కుటుంబం అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతిబింబిస్తుందో ఆ కుటుంబము ఘనమైనటువంటి వివాహం చేయబడింది. Marriage is honored when they live a God-centered, church-centered life. దేవుణ్ణి కేంద్రంగాను సంఘాన్ని కేంద్రంగా పెట్టుకున్నటువంటి కుటుంబం ఏ కుటుంబం అయితే అలా జీవిస్తుందో ఆ కుటుంబం ఘనపరచబడినటువంటి కుటుంబం. But today, అయితే నేటి దినాల్లో many marriages are God dishonoring marriages. అనేకమైనటువంటి వివాహాలు దేవుణ్ణి ఘనపరిచేవిగా లేవు. Because the beginning itself is wrong many times. ఎందుకనగా ఆ వివాహ బంధము ప్రారంభమే దేవునితో లేకుండా ఉంది. So all love marriages are God dishonoring marriages. అందుకని ప్రేమ వివాహాలన్నీ కూడా దేవుణ్ణి అగౌరవపరిచేటువంటి వివాహాలే. They are centered in the lust and attraction rather than in the will of God. దేవుని చిత్తము కంటే కూడా ఒకరికొకరు పరస్పర ఆశలు కలిగినటువంటి ప్రేమతో ఉన్నటువంటి ప్రారంభమై ఉంటుంది. All mixed marriages, believers marrying an unbeliever are God dishonoring marriages. ఏ విశ్వాసి అయితే అవిశ్వాసితో కలిసి వివాహం చేసుకుంటాడో ఆ వివాహము దేవుణ్ణి అగౌరవపరుస్తున్నటువంటి కుటుంబం. When a marriage starts based upon caste, creed, money, status, job, that is a God dishonoring marriage. ఏ వివాహం అయితే కులము, మామతము, మావాళ్ళు, మాకున్నటువంటి ఉద్యోగం ఇవన్నీ చూసుకుని సంబంధాలు చేసుకుంటారో ఆ వివాహాలు కూడా దేవుణ్ణి అగౌరవపరుస్తూ ఘనహీనుడిగా చేస్తున్నటువంటి వివాహాలు. All divorced marriages are God dishonoring marriages. ఏ వివాహ కుటుంబ జీవితంలో అయితే ఈ యొక్క డైవర్స్ తీసుకుంటారో వారు కూడా దేవుణ్ణి అగౌరవపరుస్తున్నారు. Marriage is honorable in all. వివాహం అన్ని విషయముల్లో ఘనమైంది. So these days, ఈ దినాల్లో there is so much need for you and me to pray for the new families getting established. ఏ కుటుంబాలైతే ఇప్పుడే ప్రారంభమై స్థాపించబడుతున్నాయో ఆ కుటుంబాల విషయమై ప్రార్థించవలసినటువంటి భారం మన దగ్గర ఉంది. Many of our young people, మనలో అనేక మంది యవన బిడ్డలు, they are going towards mixed marriages. వారు అన్ని కూడా అటు ఇటు కలుపుకుంటున్నటువంటి వివాహాలు చేసుకుంటున్నారు. మిశ్రిత వివాహాలు, మిశ్రిత వివాహాలు. బిలీవర్ బాయ్, అబ్బాయేమో విశ్వాసి గోయింగ్ అండ్ గెటింగ్ మ్యారీడ్ టు ఏ ముస్లిం గర్ల్, మహమ్మదీయ మతానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. బిలీవర్ గర్ల్, ఒక విశ్వాసురాలైనటువంటి సహోదరి మ్యారింగ్ ఏ హిందూ బాయ్, ఒక హైందవ పిల్లని చూసి పెళ్లి చేసుకుంటారు. సో మెనీ ఎగ్జాంపుల్స్ వి సీ అమాంగ్స్ట్ us. చూడండి, మన మధ్యలోనే అనేకమైనటువంటి ఇటువంటి చూస్తున్నాం. ఆల్ దీస్ ఆర్ గాడ్ డిజానరింగ్ మ్యారేజెస్. ఇవన్నీ కూడా దేవుణ్ణి
అగౌరవపరుస్తున్నటువంటి వివాహాలు. So many young people today, ప్రస్తుత దినాల్లో అనేక మంది యవనస్తులు young couples are running towards divorces వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు. for small reasons. అవి పెద్ద పెద్ద కారణాలు కాదు, చిన్నవే. God's word says, దేవుని వాక్యం చెప్తుంది, Malachi chapter 2, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం verse 16, 2:16, I hate divorce. నేను పరిత్యాగము చేయటం అనే దానిని అసహ్యించుకుంటున్నానని దేవుడు అంటున్నాడు. No man, no woman is allowed to divorce unless there is marital unfaithfulness. ఎప్పుడైతే వివాహ జీవితంలో నమ్మకత్వం లేదో ఆ వైవాహిక జీవితంలో ఈ పరిత్యాగం అనేటువంటి దేవుడు అంగీకరిస్తాడు. కానీ అలాంటిది లేనప్పుడు పరిత్యాగం జరిగితే దేవుడు దాన్ని అంగీకరించడు. Many young people, young couples come today, చాలా మంది యవనస్తులు ప్రస్తుత దినాల్లో and it is not working out. ఇది సరిగా లేదన్నప్పుడు, పరిస్థితులు బాలేవు, They say, it is not working out, I am going for divorce. పరిస్థితులు ఏం బాలేవు కుటుంబంలో, అందుకనే విడాకులు తీసేసుకుంటున్నాం అంటున్నారు. Then we ask them, what is the problem? సమస్య ఏంటని అడిగితే నా మాట వింటలేదన్నా, మాట వింటలేదని చెప్తున్నారు. కూర బాగాలేదన్నా, కూర బాలేదంటున్నారు. all these reasons are not reasons for divorce. చూడండి, విడాకులు తీసుకోవడానికి ఇవి కారణాలా? So today, ఇది for every small reason, చిన్న కారణం they are trying to go for divorce. చూడండి, డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. Marital faithfulness ఈ వైవాహిక జీవితంలో నమ్మకత్వం is అనేది very important. ప్రాముఖ్యమైనది. God honors marriage. దేవుడు వివాహమును ఘనపరుస్తున్నాడు. Marriage is honorable in all. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. So that's why the author is saying, అందుకే గ్రంథకర్త అంటున్నాడు, before you enter into marriage, మీరు వివాహ జీవితంలో అడుగుపెట్టక మునిపే make sure that it is an honorable marriage. ఆ వివాహము దేవుణ్ణి ఘనపరిచేటువంటి వివాహమై ఉండాలి. Make sure that you begin the marriage centered in the will of God. దేవుని చిత్తాన్ని కేంద్రంగా చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలి. And marriage is for life. కాబట్టి వివాహం అనేది జీవితాంతం ఉండేది. Marriage has a purpose. వివాహానికి ఒక ఉద్దేశం ఉంది. When you glorify God, దేవుని మహిమపరిచినప్పుడు, when you work for His kingdom, ఆయన రాజ్యం కొరకు పనిచేస్తున్నప్పుడు, all the other choto-moto issues in family life will be settled. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తేలికపాటి సమస్యలు అన్నీ కూడా సర్దుమణిగిపోతాయి. We all work together in unity, in oneness between wife and husband and children for the kingdom of God. దేవుని రాజ్య వ్యవస్థ కొరకై కుటుంబముగా భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ఐక్యమత్యంతో ఉంటారు. That's why Isaiah says, అందుకే యెషయా అంటారు, me and my children are signs and wonders unto Israel. మేము ఇశ్రాయేలుకు మేనును మా పిల్లలము ఆయనకు సూచనలుగా ఉన్నామంటాడు. That should be your desire and my desire. నా కోరిక అదే ఉండాలి. So Christian believers behavior, ఒక విశ్వాసి ప్రవర్తన into himself, తనకు తాను must begin in building right God honoring family. దేవుని ఘనపరిచేటువంటి కుటుంబ జీవితంతో ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని ప్రారంభించాలి. Verse 5 and 6 5-6 వచనాలు talks about satisfaction in the life of a believer. ఒక విశ్వాసి జీవితంలో తృప్తి పొంది ఉండాలని మాట్లాడుతున్నాడు. Let your conduct be without covetousness. మీరు ధనాపేక్ష లేని వారై ఉండండి. Be content with such things as you have. మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండమంటున్నాడు. Be content. తృప్తి కలిగి ఉండండి. So contentment is very important. తృప్తి కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. Contentment, godliness with contentment is a great gain. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి తృప్తి కలిగినటువంటి జీవితము దానిలో గొప్ప లాభసాధకం ఉంది. సంతుష్టికరమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. సంతుష్టికరమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమైంది. Godliness with contentment is great gain. కాబట్టి సంతుష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభసాధకమైంది. Whatever we have, whatever we don't have, మనం ఏం ఉన్నను ఏం లేకపోయినా that doesn't matter. దానిలో ఏం లేదు. whether you are content with what you have is important. నీకు కలిగి ఉన్న దానితో నువ్వు తృప్తి కలిగి ఉంటున్నావా లేదా అనేది ప్రాముఖ్యమైనది. That is a gift of God. ఎందుకనగా దేవుని వరం అది. Then we need to exercise that. మనం దాన్ని అభ్యసించాలి. What the Lord has given me this much. ప్రభు నాకు ఇంత ఇచ్చారు. In this I need to be happy. నేను ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండాలి. In this I need to be satisfied. దీని విషయంలో నేను తృప్తి కలిగి ఉండాలి. So love of money is the root of all evil. సమస్త దోషాలకు ధనాపేక్షే కారణం. So many times చాలాసార్లు we lose track of our family life. మన కుటుంబ జీవితంలో మార్గాన్ని తొలగిపోతాం. Because we run after money. ఎందుకనగా డబ్బును ఆశించి పరిగెడుతుంటాం. So having riches is not sin. కాబట్టి ఐశ్వర్యం కలిగి ఉండడం అనేది అది తప్పు కాదు, పాపం కాదు. God gives riches. దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు. Everything is given by the Lord. అన్ని కూడా ప్రభువు చేత అనుగ్రహించబడతాయి. All riches come from him. ఆయన నుంచి సకల ఐశ్వర్యములు పొందుకుంటాం. But running after the money, love of money is
evil. డబ్బు వెనకాల పరిగెట్టడము, డబ్బును ప్రేమించటము అది దుష్టత్వం. Many young people, చాలా మంది యవనస్తులు they miss ministry. వారు పరిచర్ల నుంచి They తొలగిపోతుంటారు. lose focus of their life. వారి జీవితంలో గురిని తప్పుతారు. They live a discontent life. అసంతృప్తితో జీవిస్తుంటారు. Why? ఎందుకండి? Because of the love of money. వారు డబ్బును ప్రేమించడాన్ని బట్టి దేవుని నుంచి వైదొలిగిపోతున్నారు. God will add money in his own time. దేవుడు తన సొంత సమయములో డబ్బు ఇస్తాడు. And he will give promotion. పదోన్నతి ఇస్తాడు. Give riches. ఐశ్వర్యం ఇస్తాడు. Everything that you need for your life. నీ జీవితమునకు కావలసిన వాటన్నిటిని, More than what you need. నీకు కావలసిన దానికంటే ఎక్కువ God in here from his riches will give you. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీకు అనుగ్రహిస్తాడు. We need to wait for his time. ఆయన సొంత సమయం కొరకు వేచి ఉండాలి. And don't run after riches నీవు ఐశ్వర్యం కొరకు ప్రాకులాడకూడదు. and ruin your spiritual life. నువ్వు అలా చేస్తే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావు. Be content with what you have. నీకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. Riches will never satisfy you. నీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా అందులో తృప్తి ఉండదు. How much when you observe a lot of rich people in this world, ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతులైన వారిని గమనిస్తే they have many millions, ఎన్నో వేల కోట్లు ఉన్నాయి. but still they run for more money. అయినా ఇంకా డబ్బు కావాలనే తాపత్రయం. That is why we see all these scams happening in the world. అందుకొరకే ఈ లోకంలో అనేకమైనటువంటి స్కామ్స్ అవన్నీ జరుగుతున్నాయి. So that is why అందుకొరకే God is saying, ప్రభు అంటున్నారు, develop a heart of contentment. మీరు సంతృప్తి కలిగి ఉండండి. And verse 8 to 9, 8 నుంచి 9 he వచనాలు, says, be steadfast in your faith. మీ విశ్వాసములో నిలకడగా ఉండండి. Do not be carried away by the various strange doctrines. ఆయా బోధల చేత మీరు త్రిప్పబడకండి. Do not go away from the will of God. దేవుని చిత్తాన్ని నుంచి వైదొలక్కండి. Do not go away from the word of God. దేవుని వాక్యము నుంచి వైదొలక్కండి. Jesus Christ is same yesterday, today and forever. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు యుగయుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నారు. Be steadfast in your faith. మీ విశ్వాసములో నిలకడగా ఉండండి. That's what we read in 1 Thessalonians also. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రికలో, Be steadfast in good word and every good work. మీరు ప్రతి సత్కార్యము చేయుటయందును అందులో నిలకడగా ఉండుటలోను జాగ్రత్తగా ఉండండి. ప్రతి సద్వాక్యమునందును సత్కార్యమునందును స్థిరులయ్యుండుడి. సత్వాక్యమునందు సత్క్రియలందును మీరు స్థిరులై ఉండమని వాక్యం చెప్తుంది. Be steadfast in the apostles' doctrine. అపోస్తలుల బోధ యందు నిలకడగా ఉండాలి. So today ఈ దినమున the problem with especially the second generation, ఇప్పుడు ఉన్నటువంటి రెండో తరానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, they want to have strange doctrines. వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి బోధలు కావాలి. ఏయో కొత్త కొత్త చెప్పాలి. సో సమ్ టీవీ స్పీకర్, ఎవరో టీవీ స్పీకర్ చాలా లోతైన చెప్తున్నాడు, చాలా లోతైన చెప్పేస్తున్నాడు. అవి ఎక్కడ బైబిల్లో ఉండవు, అవి బైబిల్లో ఎక్కడ గనుల్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్కడో గనుల్లో ఉంటాయి. దట్ ఈస్ వై అందుకొరకు లార్డ్ ఈస్ సేయింగ్, అంటున్నారు, గనుల్లో ఉండే దానికోసం పరిగెత్తారు. గనుల్లో ఉండే వాసి కూడా మీరు పరిగెట్టకండి. గో ఆఫ్టర్ స్ట్రేంజ్ డాక్ట్రైన్స్. మీరు ఏదో కొత్త బోధలను అక్కడికి పరిగెట్టండి. ఆల్ దట్ యు నీడ్ ఇస్ ఇన్ దిస్ బైబిల్. మీకు అన్ని ఏది కావాలో అన్ని కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. రీడ్ దిస్ బైబిల్. బైబిల్ చదవండి. ఫాలో దిస్ బైబిల్. బైబిల్ అనుసరించండి. బీ స్టెడ్ఫాస్ట్ ఇన్ దిస్ బైబిల్. బైబిల్లో నిలకడగా ఉండండి. డోంట్ గో ఎనీవేర్. ఎక్కడికి వెళ్ళకండి. మెనీ యంగ్ పీపుల్ టుడే, నేటి దినాల్లో అనేక మంది యవనస్తులు, we are losing our young people, యవనస్తులు మనం కోల్పోతున్నాం because of this strange doctrine. కొత్త బోధలు అంటూ అటు ఇటు వెళ్ళిపోతున్నారు. So author of Hebrews was saying, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, in your spiritual life, నీ ఆత్మీయ జీవితంలో you need to be rightly related to yourself. మొట్టమొదటిగా నీవు సరైనటువంటి సంబంధంలో ఉండాలి. Be strong in the apostles' doctrine, foundational doctrines. అపోస్తలుల ప్రాథమికమైనటువంటి బోధలో స్థిరుడివై ఉండాలి. I always tell in the churches, సంఘంలో నేను పదే చెప్తుంటాను, in spite of all the problems, politics, disturbances we have in our Hebron assemblies, but when it comes to the doctrine, there is none like us. హెబ్రోను సహవాసములో అనేకమైనటువంటి కొట్లాట్లు, కలహాలు, ఇబ్బందులు, సమస్యలు ఇన్నున్నప్పటికీ ఒకటి ప్రాథమికమైంది గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బోధ సరైనది, ఖచ్చితమైనది. This is pure doctrine. ఇది ఎంతో పవిత్రమైనటువంటి బోధ. ఇది Nobody can pinpoint us about our doctrine. ఈ మన బోధ విషయంలో ఎవరు కూడా వేలెత్తి చూపించలేరు. That's why don't run away to the strange doctrines. కాబట్టి కొత్త బోధలంటూ అక్కడిక్కడ పరిగెట్టద్దు. And make sure that you have honorable marriage. నీకు ఘనమైనటువంటి వివాహము ప్రాథమికంగా ఉన్నట్లు చూడాలి. And also be satisfied with what God gives you. తర్వాత ప్రాథమికంగా నీ కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి. First 3 verses. మొదటి
మొదటి 3 వచనాలు we saw how Christian behaves in relation to the society. సమాజములో ఎలా ఉండాలి ఒక క్రైస్తవుడని మొదటి 3 వచనాల్లో Verse ఉంది. 4 to 9. 4 నుంచి 9 How we వచనాలు should behave within ourselves. మనము ఎలాగ ప్రవర్తించుకోవాలి. Verse 10 to 19. 10 నుంచి 19 వచనాలు A believer's behavior in relationship to God. దేవునితో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తించాలి. Verse 10. 10 వచనం He says, we have an altar from which those who serve the tabernacle have no right to eat. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయ వారికి అధికారం లేదు. That is, we have a new altar. అయితే మనకు క్రొత్త బలిపీఠం ఉంది. That altar is none other than Jesus Christ. ఆ బలిపీఠం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. Okay, we need to go to him. మనం ఆయన యొద్దకు We వెళ్ళాలి. have to lean on to him. ఆయన హత్తుకోవాలి. He suffered outside the gate. ఆయన పాలెము వెలుపల శ్రమపడిన వారు. We also need to suffer along with him. ఆయనతో పాటు మనం శ్రమల్లో నుండి We వెళ్ళాలి. need to be united with him. ఆయనతో ఐక్యం గల వారమే ఉండాలి. That's how we become one with him. అలాగున ఆయనతో మనము ఏకత్వం కలిగి ఉంటాం. We need to offer spiritual sacrifices to him. ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పిస్తాం. Verse 15. 15వ వచనం, Let us continually offer the sacrifices of praise to God. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. The fruit of the lips. జీహ్వా ఫలము అర్పించుదుము. We need to be men and women of worship and praise. మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. That is the spiritual sacrifice the Lord is expecting from us. మన నుంచి ప్రభు ఆశిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు ఇవే. Verse 16. 16వ వచనం, Do good and share with others. ఉపకార ధర్మమును చేయ మరవకండి. For such sacrifices God is well pleased. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. When we do good to others, ఇతరులకు మనం మంచి చేస్తే and that is a sacrifice unto the Lord. అది దేవునికి యాగం ఇచ్చినట్లు. So when we in relationship to God, మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. we need to identify ourselves with God, with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో మనల్ని మనం ఐక్యపరచుకుంటున్నాం. We need to offer spiritual sacrifices. ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనం అర్పించాలి. We need to be submissive to the God's delegated authority. ఎవరినైతే దేవుడు మనకు పైన అధికారులుగా ఉంచారో వారికి విధేయులమై లోబడి ఉండాలి. Verse 7. 7వ వచనం, Remember those who rule over you. మీ పైన ఉన్నటువంటి వారిని తలంచుకునండి. Verse 17. 17వ వచనం, Obey those who rule over you. మీ పైన ఉన్నటువంటి నాయకులకు మీరు లోబడి ఉండండి. Verse 24. 24, Greet those who rule over you. మీ పైన నాయకులైన వారందరికీ శుభములు చెప్పండి. Very important. చాలా ప్రాముఖ్యం. In the church, సంఘములో God has put an authority over us. మన మీద నాయకులను దేవుడించాడు. We need to remember them. వారిని We గుర్తుపెట్టుకోవాలి. need to obey them. విధేయత We చూపించాలి. need to greet them. వారికి వందనాలు We చెప్పాలి. need to pray for them వారి కొరకు ప్రార్థించాలి. so that they can do the ministry joyfully and cheerfully. వారు సంతోషముతో మనకు పరిచర్య చేయనట్లు. Verse 18 and 19. 18, 19 వచనాలు Paul was asking them to pray for them. ఏమంటున్నారు? మా నిమిత్తం ప్రార్థన చేయండి. So prayer life is very important. ప్రార్థన ప్రాముఖ్యమైనది. So without prayer, ప్రార్థన లేకుండా we cannot achieve anything. మనం ఏమీ A సాధించలేము. prayerless Christian is a powerless Christian. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. Verse 20-21. 20-21 వచనాలు We see the concluding remarks of the author. ఈ గ్రంథకర్త ముగింపు మాటలు చూస్తున్నాం. He says the great shepherd of the sheep. గొర్రెల గొప్ప కాపరి, Through the blood of the eternal covenant, నిత్య నిబంధన రక్తమును బట్టి he will make you complete. ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగలడు. The whole exercise that we come to the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి ఈ మూలమైనటువంటి అభ్యాసం that అంతా we ఏంటంటే must be complete and perfect in him. మనము ఆయన యందు సంపూర్ణం అవ్వాలని. As a great shepherd, గొప్ప కాపరిగా he helps us to do good works, మనము సత్క్రియలు చేయడానికి ఆయన సహాయం to చేస్తున్నాడు. do his good will, ఆయన సంపూర్ణమైన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి, and to believe his good word. ఆయన సత్యమైనటువంటి మంచి వాక్యమును మనం అంగీకరించడానికి We see three things: 3 విషయాలు చూస్తున్నాం. the work, క్రియ, will, చిత్తము, and word. మూడవది వాక్యం. Through these three things, ఈ 3 విషయాలను బట్టి, through his will, ఆయన యొక్క చిత్తాన్ని through బట్టి, his word, ఆయన యొక్క వాక్యాన్ని and బట్టి, through good works, సత్క్రియలను బట్టి God perfects us. దేవుడు మనలను సంపూర్ణులుగా చేస్తున్నాడు. That is the work of the great shepherd. అది గొప్ప కాపరి యొక్క పని అయి ఉంటుంది. Lord Jesus Christ himself, యేసుక్రీస్తు ప్రభువారు తానే he came as a good shepherd, ఆయన గొప్ప కాపరిగా వచ్చారు. మంచి కాపరిగా. మంచి కాపరిగా. John chapter 10 verse 10, యోహాను సువార్త 10:10, I am the good shepherd of the sheep. నేను గొర్రెలకు మంచి కాపరి.
కాపరిని. He came as a good shepherd, మంచి కాపరికి వచ్చారు, and he is a great shepherd, గొప్ప కాపరికి వచ్చారు, and tomorrow he is coming as a chief shepherd. ప్రధాన కాపరిగా రానయ్యున్నాడు. And 1 Peter chapter 5 we read that. మొదటి పేతురు 5:4 ఈ మాట చదువుతాం. When the chief shepherd appears, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అని చదువుతాం. so as a good shepherd, మంచి కాపరిగా he laid down his life for us. మన కొరకై ఆయన తన ప్రాణమును అర్పించాడు. As a great shepherd, గొప్ప కాపరిగా he is equipping us, transforming us, perfecting us. ఆయన మనలను నింపుచున్నాడు, నడిపిస్తున్నాడు, సంపూర్ణమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్తున్నాడు. As a chief shepherd, ప్రధాన కాపరిగా he is going to reward us one day. ఒక దినమున మనకు బహుమానం ఇవ్వడానికి వస్తున్నాడు. The one who began a good work in us will bring it to completion. మనలో సత్క్రియను ఆరంభించినటువంటి ఆయన సంపూర్ణముగా చేయను. So that is his task. అది ఆయన పని. You and I, నీవు నేను we need to obey to him, మనం విధేయత చూపించాలి, lean on to him, ఆయన హత్తుకోవాలి, believe his doctrine, ఆయన యొక్క వాక్యమును అంగీకరించాలి, exercise our faith, విశ్వాసమును అభ్యాసం చేసుకోవాలి, and be prepared for his coming. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. So the doctrine that he presented in the first 10 chapters, మొట్టమొదటి 10 అధ్యాయాల్లో ఏ బోధను ఏ వాక్యాన్ని అయితే గ్రంథకర్త చెప్పారో must become a reality in our practical life. మన క్రైస్తవ క్రియాశీలకమైనటువంటి జీవితంలో అవి కనబడాలి. So as we study the work of the Lord, ప్రభు యొక్క కార్యాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు we also need to examine ourselves and then see how well are we equipped today. ఈ దినమున మనం ఎంతగా దీనిలో నింపబడ్డాము అనేటువంటిది చూసుకోవాలి. Hebrews was a wonderful book. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక అద్భుతమైన పత్రిక. It talks about the greatness of the Lord, superiority of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యతను గురించి రాయబడినటువంటి గ్రంథం. In these 13 chapters, ఈ 13 అధ్యాయాల్లో there is only one goal. ఒకే ఒక గురి. You and I, నీవు నేను, we need to look on to him మనం ఆయన తట్టు చూడాలి, and be transformed into his likeness. ఆయన స్వరూప్యంలోనికి దినదినం మార్చబడుతుండాలి. It is a epistle that talks about better things. ఈ గ్రంథం అంతా కూడా, ఈ పత్రిక అంతా కూడా ప్రతి మాట కూడా శ్రేష్టమైనది శ్రేష్టమైనది అని రాయబడింది. He is better than all the angels, ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైన better వాడు, than Moses, మోషే కంటే better శ్రేష్టమైన than వాడు, Joshua. యెహోషువ కంటే He శ్రేష్టమైన వాడు. offered a better sacrifice. ఆయన శ్రేష్టమైన బలిగా He అర్పించాడు, made a better covenant. శ్రేష్టమైన నిబంధన He చేశాడు, served a better sanctuary. శ్రేష్టమైనటువంటి ఆలయమునకు పరిచారకుడు He అయ్యాడు, gives us a better hope. శ్రేష్టమైన నిరీక్షణ He ఇచ్చాడు, made a better covenant. శ్రేష్టమైన నిబంధన చేశాడు. Everything in Jesus Christ is better. యేసుక్రీస్తు ప్రభువారిలో సమస్తము మనకు అనుగ్రహించినవి శ్రేష్టమైనవి. We see the word perfect also appearing so many times. అనేకమైన సార్లు ఈ పత్రికలో సంపూర్ణము అనేటువంటి మాట చూస్తాం. You and I are being perfected into his likeness. ఆయన స్వారూప్యములోనికి మనము సంపూర్ణంగా చేయబడ్డానికి మన నడకలో వెళ్తున్నాం. And we also see the word eternal many times. నిత్యము అనేటువంటి మాట కూడా ఈ యొక్క పత్రికలో చూస్తాం. Chapter 5 verse 9. 5వ అధ్యాయం 9వ He వచనం, gives us eternal salvation. ఆయన నిత్యమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించువాడు. 9:12. 9:12 We obtained eternal redemption. నిత్యమైనటువంటి విమోచనను పొందుకుంటున్నాం. 9:15. 9:15 He gives us promise of eternal inheritance. నిత్యమైనటువంటి స్వాస్థ్యమును గురించినటువంటి వాగ్దానం ఆయన మనకు చేశాడు. His throne is eternal. ఆయన సింహాసనం నిరంతరం His ఉండేది, kingdom is eternal. ఆయన రాజ్యం నిరంతరం. He is eternal. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు యుగయుగములకు ఏకరీతిగా ఉన్నవాడు. His salvation is an eternal salvation. మనకు ఇవ్వబడినటువంటి రక్షణ నిత్యము ఉండేది. Verse chapter 2, 2వ అధ్యాయం it is great salvation. గొప్ప రక్షణ రాయబడింది. Chapter 7, 7వ అధ్యాయం it is eternal salvation. నిత్యమైన రక్షణ ఇది. Chapter 5, it is complete salvation. 5వ అధ్యాయంలో ఇది సంపూర్ణమైన రక్షణ. So such a salvation the Lord gave us. ఇంత గొప్ప రక్షణను ప్రభు మనకి ఇచ్చారు. He preserves that salvation till his coming. ఆయన వచ్చే వరకు ఈ రక్షణను మనకు భద్రపరచువారు. So when we come to Jesus, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు we are protected by him. మనము ఆయన చేత భద్రం చేయబడిన వారు. Nobody can snatch us away from the Father's hand. తండ్రి చేతి నుంచి మనల్ని ఎవరు కూడా అపహరించలేరు. We are eternally sealed by the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత నిత్యత్వానికి ముద్రించబడిన వారు. So this letter, ఈ పత్రిక as we studied, మనం చదువుతున్నప్పుడు was written to second generation Jewish believers. యూదుల్లో ఉన్నటువంటి వారు విశ్వాసులైన రెండో తరం వారికి రాయబడింది. So who are at the crossroads, ఎవరైతే ఈ 4 కూడళ్ళు ఉన్నారో, who are in between two dispensations. ఇప్పుడు రెండు చూస్తున్నారు వీళ్ళు. One side they see the passing away Old Testament rituals
and sacrifices. ఒకవైపునేమో పాత నిబంధన, గతించిపోతున్నటువంటి ఆచారాలు, ఆలయ కృత్యాలు, ఇవన్నీ ఇంకొక వైపున కనబడుతున్నాయి. The other side they see the new dispensation of grace. ఇంకొకటి కృపను కూర్చున్నటువంటి విశ్వాస సంబంధమైంది ఇటువైపు కనబడుతుంది. So which one should I follow? ఇప్పుడు వీళ్ళు ఎటువైపు వెళ్ళాలో తెలుస్తలేదు. Shall we go back to the Old Testament, పాత నిబంధనకు వెళ్ళిపోవాలా, or shall we hang on and be steadfast in the New Testament? నూతన నిబంధనలో నిలకడగా ఉండాలా? So to clarify their doubts, వారికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా the నివృత్తి author చేయడానికి wrote this book ప్రభు ఈ వాక్యాన్ని రాయించారు. to also to assure them of their salvation. వారి రక్షణ నిశ్చయతను గురించి మరలా ప్రభు వారికి చెప్తున్నారు. There is no salvation in the Old Testament. పాత నిబంధనలో రక్షణ అనేటువంటిది లేదు. The law in the Old Testament పాత నిబంధనలో ధర్మశాస్త్రం is only a shadow of the reality of the things that are in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభు వారిలో రాబో విషయాల విషయమై ఛాయగా పాత నిబంధన ఉంది. It only points to the Lamb of God. గొర్రె పిల్ల యొద్దకు పాత నిబంధన నడిపిస్తుంది. All the Old Testament covenants, పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధన అన్ని కూడా they point to the New Testament, New Covenant. అవన్నీ కూడా నూతన నిబంధనకు చూపిస్తున్నాయి. All the Old Testament sacrifices, పాత నిబంధన బలులన్నీ they are pointed to the new eternal once for all sacrifice in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఒక్కసారిగా అర్పించబడినటువంటి బలి వైపే పాత నిబంధన బలులన్నీ చూపిస్తున్నాయి. So when you come to Him, ఆయన వద్దకు వచ్చినప్పుడు, when you receive Him as your personal Savior, వ్యక్తిగత రక్షకునిగా ఆయన చేర్చుకున్నప్పుడు you are saved forever. నీవు నిత్యత్వానికి రక్షించబడిన వాడు. Once you are saved forever. ఒక్కసారి రక్షించబడితే నిత్యత్వానికి రక్షించబడిన వాడు. But if you are not properly saved, ఒకవేళ నువ్వు సరిగా రక్షణలోనికి రాకపోతే, that means దాని అర్థం you have not been convicted by the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత ఒకవేళ నువ్వు ఒప్పించబడకుండా you ఉంటే, have not forsaken your old life, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టుకుని you ఉంటే, are continuing to do the same mistake again and again, ఒకే పాపాన్ని మరలా మరలా అదే చేస్తుంటే, that means that you are not properly originally saved. దాని అర్థం ఏంటంటే నువ్వు సరిగా రక్షణ పొందలేదని అర్థం. If you are truly saved, నిజంగా సరిగా రక్షణ పొందితే, your salvation is everlasting, eternal salvation. నీవు పొందినటువంటి రక్షణ నిత్యము ఉండేటువంటి రక్షణ. So to prove that eternal salvation, ఆ నిత్య రక్షణను రుజువు చేయడానికి he is explaining all these doctrines in the first 10 chapters. మొట్టమొదటి 10 అధ్యాయాల్లో ఆయన ఇవన్నీ కూడా వివరిస్తూ వచ్చాడు. So because you are saved by grace, కృప ద్వారా మీరు you రక్షించబడ్డారు are కనుక, sealed by the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు, you are protected by the Son, the High Priest, మీరు ప్రధాన యాజకుని ద్వారా, కుమారుని ద్వారా భద్రపరచబడ్డారు. you will never lose your salvation. నీ రక్షణను నువ్వెన్నడూ కోల్పోవని రాశారు. But at the same time, అదే సమయంలో he also gives several warnings in between. మధ్యలో చాలా హెచ్చరికలు రక్షణ గురించి ఆయన ఇస్తూ వచ్చాడు. So we have been skipping all those passages. మనం కొన్ని లేఖన భాగాలను అవి మనం ధ్యానించలేదు. Why? ఎందుకంటే Because I want to bring all of them together in one point. ఎందుకనగా వీటన్నిటినీ కూడా ఒక్కసారి మీకు వివరించాలి. In these 10 chapters, ఈ 10 అధ్యాయాల్లో he gives 6 strong warnings. 6 బలమైనటువంటి హెచ్చరికలు రాయబడ్డాయి. These are 6 distractions to your spiritual maturity. నీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకం కలిగించేటువంటి 6 నష్టాలు ఉన్నాయి ఇక్కడ. First of all, మొట్టమొదటిది chapter 2, రెండో అధ్యాయం verse 1. మొదటి వచనం, There is a danger of drifting away due to negligence. నీవు నిర్లక్ష్యంగా ఉంటే కొట్టుకొని పోతావు అనేటువంటి హెచ్చరిక రెండో అధ్యాయం మొదటి వచనంలో So, ఇవ్వబడింది. because we are saved forever, మనం నిత్యత్వానికి రక్షించబడ్డాం కనుక nobody going to touch me. నన్ను ఎవరు తాకలేరు. Even if I sin, పాపం చేసినా I will not lose my salvation. రక్షణ కోల్పోను. That is why I can live as I like. కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారనుకుంటే, So that is why God was writing them these warnings. అందుకొరకే దేవుడి హెచ్చరికలు రాస్తున్నారు. Do not take light of your salvation. నీకు ఇవ్వబడినటువంటి రక్షణ విషయమై నువ్వు చులకనగా చూడవద్దు. Do not misuse the grace of God. దేవుని కృపను నువ్వు నిరర్ధకం చేసుకోవద్దు. If you misuse the grace, ఒకవేళ దేవుని యొక్క కృపను నీవు నిరర్ధకం చేసుకుంటే, there will be punishment. ఖచ్చితంగా శిక్ష ఉంది. There will be chastisement. నీకు తీర్పు ఉంది. It is better you don't come under the chastisement of God and rather than protect yourself in the first place. నీవు దేవుని చేత భద్రపరచబడాలి గాని దేవుని యొక్క ఉగ్రత కిందకి రాకూడదు. So in chapter 2 verse 1, రెండో అధ్యాయం మొదటి వచనం, danger of drifting away. కొట్టుకుని పోయేటువంటి ప్రమాదం ఉంది. Chapter 3 మూడో అధ్యాయం verse 12, 12వ వచనం, there is a danger of disbelief and doubting. అవిశ్వాసము సందేహము అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. Chapter 3 verse 18, మూడో అధ్యాయం 18వ వచనం, there is a danger of disobedience. అవిధేయత అనేటువంటి ప్రమాదం ఉంది. Chapter 6 verse 1, ఆరో అధ్యాయం మొదటి వచనం, there
there is a danger of dullness and dead deeds. నిర్జీవ క్రియలు అనేటువంటి ప్రమాదం ఉంది. Fifthly, ఐదవది Hebrews chapter 10 verse 26. హెబ్రీ పత్రిక 10:26 There is a danger of despising the grace of God. దేవుని కృపను తృణీకరించేటువంటి ప్రమాదం ఉంది. Chapter 12 verse 15. 12:15 There is a danger of defilement. అపవిత్రత అనేటువంటి ప్రమాదం ఉంది. As you are growing in your spiritual life, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు these dangers are always there. ఈ ప్రమాదాలు దగ్గరనే ఉంటాయి. If you neglect salvation, ఒకవేళ నువ్వు రక్షణను నిర్లక్ష్యం చేస్తే there is a danger of drifting away. నువ్వు కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. Many young people చాలా మంది యవనస్తులు are in this danger. ఈ ప్రమాదంలో ఉన్నారు. They accept the Lord, ప్రభువును అంగీకరించారు, convicted by the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత they ఒప్పించబడ్డారు, raise their hands, వారు చేతులెత్తారు, they start following the Lord. ప్రభువును వెంబడించడం But ప్రారంభించారు. slowly నెమ్మదిగా they neglect the salvation. పొందినటువంటి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. They neglect the word of God. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం They చేశారు. neglect the fellowship. సహవాసాన్ని నిర్లక్ష్యం They చేశారు. neglect the house of God. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం They చేస్తున్నారు. neglect worship. ఆరాధన నిర్లక్ష్యం They చేస్తున్నారు. neglect table. వారు బలను నిర్లక్ష్యం చేస్తున్నారు. Then what happens? ఏం జరుగుతుంది? Slowly they will be drifted away. నెమ్మదిగా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. Oh, they will become spiritually immature. ఆత్మీయంగా మరుగుజ్జులైపోతున్నారు. Every small temptation, చిన్న శోధన వస్తే they will fail. వాళ్ళు They తప్పిపోతున్నారు, will fall. పడిపోతున్నారు. Oh, they will lose the grace of God. దేవుని కృప నుంచి They are తప్పిపోతున్నారు. not able to go into maturity of the Lord. ప్రభువు కోరినటువంటి ఎదుగుదలలో విశ్వాసి ఉండలేకపోతున్నాడు. That's why Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, let us work out our salvation with fear and trembling. అందుకొరకే భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాను. Having saved, రక్షించబడి ఉండటం, do not take easy of your salvation. నీ రక్షణను నీవు చులకనగా చూడవద్దు. Otherwise you will get drifted away. లేనట్లయితే నీవు కూడా కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. And sometimes, కొన్నిసార్లు though we are believers, విశ్వాసులమైనప్పటికీ we are in the danger of disbelief. అవిశ్వాసము కలిగే ప్రమాదం కూడా ఉంది. We are in the danger of doubting. మనం సందేహపడేటువంటి ప్రమాదం ఉంది. That's what we read in chapter 3. అదే 3వ అధ్యాయం చదువుతాం. And he was giving the example of Israelites. ఇశ్రాయేల్ విషయమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. They started with faith in the Passover lamb. వారు పస్కా గొర్రెపిల్ల యందు విశ్వాసముతో ఆత్మీయ యాత్ర ప్రారంభించారు. The blood of the lamb. గొర్రెపిల్ల రక్తం ద్వారా They crossed the Red Sea. వారు ఎర్ర సముద్రం దాటారు. They experienced the miracles. వారు అద్భుతాలు చూశారు. But because they doubted, సందేహించిన దాన్ని బట్టి, because they disbelieved God, దేవుని యందు అవిశ్వాసమును బట్టి they perished in the wilderness. అరణ్యములో నశించిపోయారు. So looking at their example, వారిని ఉదాహరణగా ముందు పెట్టుకుని be careful. జాగ్రత్త పడాలి. Never doubt your salvation. నీ రక్షణ విషయమై నువ్వు ఎప్పుడు కూడా సందేహపడడానికి లేదు. Never doubt your God. నీ దేవుని విషయంలో ఎప్పుడు సందేహపడడానికి లేదు. He is our Father. ఆయన మన తండ్రి. Whether you feel Him or you don't feel Him, నీవు ఆయన స్పృశించినను లేకపోయినను, or whether you experience Him or not, ఆయన అనుభవిస్తున్నను అనుభవించలేకపోయినా, sometimes all the things that you want do not happen in your life. కొన్నిసార్లు నీకు కావలసినవన్నీ నీ జీవితంలో జరగకపోవచ్చు. Then don't start doubting Him. దేవుణ్ణి సందేహపడద్దు. Don't start disbelieving Him. ఆయన యందు అవిశ్వాసంతో వెళ్ళదు. Then you will not grow in your faith. నీవు అలా ఉంటే నీ విశ్వాస జీవితంలో ఎదగలేవు. Sometimes, కొన్నిసార్లు purposefully, ఉద్దేశపూర్వకంగా God will not give everything that we want. నీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఎవరు. We want a moon and stars and sky overnight. మనకు రాత్రే ఒక చందమామ వచ్చేయాలి, మనకే అన్ని నక్షత్రాలు కావాలి, అన్ని మనకే We కావాలి, want all the luxuries. అన్ని సుఖభోగాలు కావాలి. But God does not give all of them. దేవుడు అన్నిటిని ఎవరు. He gives everything as per our need. మనకు అవసరం ఏమిటో మన అవసరతలు మాత్రమే దేవుడు ఇస్తాడు. When some of the things that we desire don't happen, కొన్నిసార్లు మనం కోరుకున్నవి జరగవు. what do we do? ఏం చేస్తాం? We in the same danger. ఇదే ప్రమాదం. We disbelieve God. దేవుని అందలి అవిశ్వాసం వస్తుంది. We start doubting Him. దేవుని సందేహిస్తాం. ఇంకేం దేవుడు, ఇంకేంటండి దేవుడు, నేను అడిగింది ఏది ఇవ్వట్లేదు, నేను అడిగింది ఏది ఇవ్వట్లేదు, God has forgotten me, దేవుడు నన్ను మర్చిపోయాడు, all the promises are gone. ఏంటి వాగ్దానాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి. We start doubting the promises. వాగ్దానాలనే సందేహిస్తుంటాం. Israelites, ఇశ్రాయేలు ప్రజలు they did the same thing. అదే చేశారు. That's why they were perished in the wilderness. అరణ్యములో నశించిపోయారు. So taking the example from them, వారిని మాదిరిగా ముందు పెట్టి, you never doubt God. నీవు దేవుని యందలి ఎప్పుడు కూడా సందేహపడకూడదు. That is what the message the author was giving to us. అదే హెచ్చరిక గ్రంథకర్త మనకు చెప్తున్నాడు. Thirdly, మూడోది, there is a danger of disobedience. అవిధేయత చూపించేటువంటి ప్రమాదం కూడా ఉంది. Verse 18, 3:18. 3వ అధ్యాయము 18వ వచనం. With whom God swore that they would never enter rest, if not to those who disobeyed. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను, అవిధేయులైన వారిని గూర్చియే కదా. They verse 22. 22. They disobeyed me and tested me 10 times. వాళ్ళు 10 మారులు నన్ను శోధించి
ఆ శోధనలోనే పడిపోయి తప్పిపోయి ఉన్నారు. That's what we read in Numbers 14:22. సంఖ్యాకాండం 14:22లో Disobeyed me and tested me 10 times. వాళ్ళు 10 మారులు నా విషయంలో తప్పిపోతూ వచ్చారు. If you disobey him, దేవునికి అవిధేయత చూపిస్తే you will not grow into his maturity. నీవు ఆయన కోరినటువంటి ఎదుగుదలలోనికి రాలేవు. Many times చాలా సార్లు we disobey God's word. దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపిస్తాం. We disobey God's delegated authority. దేవుడు మన పైన నాయకులుగా ఎవరు నుంచారో వారిని తృణీకరిస్తాం. We disobey the government. మనం ప్రభుత్వాన్ని తృణీకరిస్తాం. We disobey our masters. మనకు బోధకులైనటువంటి వారిని తృణీకరిస్తాం. We disobey husbands. భర్తలను భార్య We తృణీకరిస్తాం. disobey parents. తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటాం. When you disobey, అవిధేయతలు ఉంటే you will not grow into spiritual maturity. ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో నువ్వు రాలేవు. You will miss the perfection of the Lord Jesus Christ. ప్రభువు మనలో ఏ పరిపూర్ణతనైతే కోరుతూ మనలో తేవాలని కోరుతున్నారో దానిలోనికి రాలేం. కనాన్ represents spiritual maturity. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలకు సూచన. Many times we think Canaan is the whole heaven. కనాన్ అంటే మనం ఏమనుకుంటాం అంటే పరలోకానికి సాదృశ్యం అనుకుంటాం. If you disobey, అవిధేయత చూపిస్తే you will miss the heaven. మీరు పరలోకాన్ని కోల్పోతారు. That is not what the author was saying. గ్రంథకర్త వివరిస్తున్న విషయం అది కాదు. The entire summary of the Hebrews, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికకు మూలాంశం ఏమిటంటే moving into the perfection of the Lord. ప్రభువు యొక్క పరిపూర్ణతలోనికి నడుచుకుంటూ వెళ్ళడం. If you disobey, అవిధేయతలు ఉంటే you will not go into that perfection. ప్రభువు కోరినటువంటి పరిపూర్ణత వైపు వెళ్ళలేం. If you disbelieve, అవిశ్వాసంలో ఉంటే you will not go into the perfection and the likeness of the Lord. ప్రభువు యొక్క మాదిరిలోనికి ఆయన పరిపూర్ణతలోనికి మనం ఎదగలేం. You will come under the judgment and chastisement of the Lord. యేసు దేవుని యొక్క శిక్షా విధి కిందకు వస్తాం. Fourthly, నాలుగవది the danger of dead deeds. నిర్జీవ క్రియలు అనేటువంటి ప్రమాదం ఉంది. This is a very dangerous thing. ఇది ప్రమాదం. Even after we are saved, రక్షణ పొందిన తర్వాత కూడా continue to do these routine casual small things again and again. మరలా చిన్న తప్పులే పొరపాట్లే పాపములే చేస్తూ ఉంటే we will not move towards maturity. మనము ఎదుగుదలలోనికి వెళ్ళలేం. Chapter 6 6వ అధ్యాయం and talks about how we go towards the elementary things of this world. ఈ లోక సంబంధమైనటువంటి ప్రాథమిక పాఠాలు వాటి చుట్టూనే తిరుగుతుంటాం. But the Lord is coming. అయితే ప్రభు వస్తున్నారు. Leave these dead deeds and move on to his maturity. మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి పరిపూర్ణులవుటకు సాగిపోండి. Fifthly, there is a danger of despising the grace of God. దేవుని కృపను తృణీకరించేటువంటి ప్రమాదం ఉంది. Chapter 10 verse 26. 10వ అధ్యాయం 26వ వచనం. If we deliberately willfully keep on sinning, ఒకవేళ ఇష్టపూర్వకంగా పాపమునే చేస్తూ ఉంటే there is no sacrifice for sins is left. అట్టి వారి విషయమై బలి ఇకను లేదు. Very strong warning. చాలా కఠినమైనటువంటి హెచ్చరిక ఇది. If you by unintentionally by mistake because of weakness you fail in a sin, ఒకవేళ పాపం విషయమై బలహీనతతోనూ పొరపాటును తప్పిపోతే the God will forgive. దేవుడు క్షమిస్తాడు. But if you willfully, deliberately, again commit the same sin, అదే పాపాన్ని బుద్ధిపూర్వకంగా ఎరిగి ఉండి అదే చేస్తుంటే that there is no sacrifice. అట్టి పాపమునకు బలి ఇకను లేదు. That means దాని అర్థం you are not saved in the first place. నీవు మొట్టమొదటి స్థానంలో రక్షించబడలేదని అర్థం. If you are saved, రక్షించబడితే you will hate sin. పాపమును ద్వేషించేటువంటి స్వభావం నీలో ఉంటుంది. You will run away from sin. నీవు పాపం కనబడగానే పారిపోతావు. You will try to come out of your sinful condition. నీ పాప స్థితిలో నుంచి ఎప్పుడు బయటపడాలని చూసుకుంటావు. But if you are enjoying the sin, ఒకవేళ పాపములో గనుక నీవు ఆస్వాదిస్తుంటే that means you are not saved. దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షణే పొందలేదు. We give this example many times. చాలా సార్లు ఈ ఉదాహరణ చెప్తాం. Suppose there is a sheep. ఒక గొర్రె ఉందనుకోండి. Suppose if it falls into a dirty canal by mistake, పొరపాటున బురదలో పడిపోయింది అనుకోండి. what it will do? ఆ గొర్రె ఏం It చేస్తుంది? will immediately jump out of the canal. వెంటనే ఆ బురదలో నుంచి బయటికి ఎగురుతుంది. It will go run where the water is. నీళ్లు ఎక్కడ ఉన్నాయని వెళుతుంది. It will cleanse itself. ఎక్కడ శుద్ధి చేసుకుంటుంది. Or it will go to the wall. లేకపోతే గోడ దగ్గరికి It వెళుతుంది. will rub itself. గోడ దగ్గర అంతా రాచుకుంటుంది. Till that is clean, తన ఒంటికున్న బురదంతా పోయే వరకు it cannot sleep. అది నిద్రపోలేదు. Cannot eat. తినలేదు. It is miserable. ఎంత దుఃఖంతో ఉంటుంది. That is the life of a believer. ఒక విశ్వాసి జీవితం అలా ఉంటుంది. Suppose there is a pig. ఒకవేళ పంది ఉందనుకోండి. It falls into the canal. ఒకవేళ పంది బురదలో పడింది అనుకోండి. What it will do? ఏం చేస్తుంది? హాయిగా దాంట్లో డొర్లుకుంటా ఎంజాయ్ చేస్తా ఉంటది అనమాట.
పంది బురదలో పడి ఎంజాయ్ చేస్తూ బాగా హాయిగా ఉందనుకుంటా. Oh, this is the right place for me. అసలు ఈ బురదే నేను ఉండే స్థలం. So it will enjoy that dirtiness. కాబట్టి ఆ బురదలోనే పంది సంతోషపడుతుంది. That is the difference between a believer and an unbeliever. ఆ ఒక విశ్వాసికి అవిశ్వాసికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. If you keep on sinning, ఒకవేళ పదే పదే పాపము చేస్తూ if you are enjoying the sin, పాపములో సంతోషం వెతుక్కుంటే నువ్వు పందిలాగా అవిశ్వాసివే. నీవు కూడా పందిలాగా అవిశ్వాసివే. But if you by mistake fall into sin, పొరపాటున పాపంలో పడితే there is agony in your heart. నీ హృదయములో ఎంతో వేదన You ఉంటుంది. cannot sleep. నిద్ర పట్టదు. You cannot do anything. ఏం చేయలేవు. Why this has happened? అయ్యో ఏంటి ఇలా Why అయిపోయింది, I committed sin? నేనెందుకు పాపం చేశాను. Oh, you feel miserable in your life. నీ జీవితంలో ఎంతో దుఃఖం వస్తుంది. That means you are growing in the Lord. నీకు దుఃఖం వచ్చిందంటే నువ్వు ప్రభువులో ఎదుగుతున్నావు. That means you will hate to do that sin again. మరలా పాపం చేయడానికి ఎంతో జాగ్రత్త పడుతున్నావు, చేయవు. That is a characteristic of a true believer. నిజమైనటువంటి విశ్వాసి గుణలక్షణం స్వభావం అలా ఉంటుంది. That's why here he is saying, అందుకే ఇక్కడ అంటున్నాడు, if you despise the grace of God, దేవుని కృపను తృణీకరిస్తే, if you keep on deliberately doing the same sin again and again, బుద్ధిపూర్వకంగా అదే పాపమును మరలా మరలా చేస్తే, there is no more blood available for you. అట్టి పాపమునకు బలి అనగా రక్తం ఇక ఉండదు. That means you have not been truly saved. దాని అర్థం ఏంటంటే నువ్వు వాస్తవంగా రక్షణ పొందలేదని అర్థం. Chapter 12 verse 15, 12వ అధ్యాయం 15వ వచనం, last danger, చివరి the ప్రమాదం, danger of defilement. అపవిత్రత అనేటువంటి ప్రమాదం. Verse 15, 15వ వచనం, see to that no one misses the grace of God, no bitter root grows up and cause many to defile. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. Be careful. జాగ్రత్త పడండి. Danger of defilement. అపవిత్రత అనేటువంటి ప్రమాదం. So all these danger warnings the Lord was giving, the author was giving, ఈ గ్రంథకర్త ఇన్ని ప్రమాదాలు మన చుట్టూరు పొంచి ఉన్నాయని చెప్తున్నాడు. not to tell that there is a chance of you losing your salvation. మీ రక్షణను కోల్పోవడానికి ఒక అవకాశం ఉంది అని చెప్పడానికి కాదు. Okay, your salvation మీ రక్షణ is eternal salvation. నిత్యమైనటువంటి, Your redemption మీ is విమోచన eternal redemption. అది నిత్యమైనది. You are sealed forever by the blood of the Lord. ప్రభు యొక్క రక్తము చేత నిత్యత్వానికి ముద్రించబడిన The వారు. Holy Spirit is given to you as guarantee of our salvation. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన రక్షణకు సంచకరువుగా అనుగ్రహించబడినటువంటి వారు. Never lose salvation if you are properly saved. నీవు సరిగా నిజముగా రక్షించబడితే ఆ రక్షణ నీ నుంచి ఎప్పుడు దూరం అవదు. The salvation is a work of the Trinity. ఈ రక్షణ అనేటువంటిది త్రిత్వము యొక్క కార్యం. Ephesians chapter 1 we read, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, the Father chose us. తండ్రి మనలను ఏర్పాటు He చేసుకున్నాడు, predestined us. ముందుగా నిర్ణయించాడు, He sent His Son for us. మన కొరకు తన కుమారుని పంపించాడు. The second person, the Lord Jesus Christ, రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు came down to the earth. ఈ భూమికి దిగి He వచ్చాడు. shed His blood for us, ఆయన రక్తం చిందించారు, and He forgave our sins. మన పాపమునకు క్షమాపణ Gave ఇచ్చారు, us redemption. విమోచన ఇచ్చారు. The Holy Spirit పరిశుద్ధాత్మ convicts us, మనల్ని ఒప్పింపజేశాడు, seals us, మనల్ని ముద్రించాడు, guarantees our salvation. మన రక్షణకు నిశ్చయితను కలిగిస్తాడు. Those are our spiritual riches we see in Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పరసంబంధమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. So having all these riches, ఈ ఐశ్వర్యములన్నీ when we are growing, మనం ఎదుగుతున్నప్పుడు we need to be careful. జాగ్రత్త పడాలి. That is why these warnings are given to us. అందుకొరకే ఇన్ని హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. Many times చాలా సార్లు when people read this 10th chapter ఈ 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు, or 3rd chapter, 3వ అధ్యాయం oh, చదువుతున్నప్పుడు, Israelites perished in the wilderness. అయ్యో ఇశ్రాయేలు అరణ్యములో నశించిపోయారు, Maybe I will also lose my salvation. నేను కూడా రక్షణ కోల్పోతాను. That is what the doubt many people have. అనేకులకు అట్టి సందేహం ఉంది. These dangers ఈ ప్రమాదాలు are given to us మనకు ఎందుకు ముందుంచబడ్డాయంటే to correct us, మనలను సరిచేయడానికి, to make us move forward. మనం ముందుకు సరిగా వెళ్ళడానికి. As we grow, bring up our children, మనం పిల్లలను పెంచుతున్నప్పుడు we give them a lot of warnings. చాలా హెచ్చరికలు ఇస్తాం. Not that they will really get destroyed, వాళ్ళు ఏదో తప్పిపోవాలని కాదు, but we want them to grow into maturity. వాళ్ళు ఎదుగుదలలోకి రావాలని. So the warnings are given so that they will understand and and then tune themselves, work hard and move forward. పిల్లలకు హెచ్చరికలు ఎందుకు ఇస్తామనంటే వాళ్ళు సన్మార్గంలో ఉండి చక్కగా ఎదగాలని. Suppose you have a son, ఒకవేళ మీకు ఒక కుమారుడు ఉన్నాడు, and he is growing up, ఎదుగుతూ ఉన్నాడు, you have a lot of money, చాలా డబ్బు ఉంది, you have 100 crore rupees, brother Prasad has 100 crore rupees, 100 కోట్లు ఉన్నాయనుకుందాం, you have deposited in his son's name.
కుమారుని పేరులో అవి జమ చేస్తారు. He has riches, glorious riches. ఎంతో ఐశ్వర్యం. This little boy, ఈ చిన్న పిల్లవాడు he need not study, చదవక్కర్లేదు, he need not work hard. పని చేయక్కర్లేదు, Lot of money is already there. ఎందుకంటే ఇప్పటికే చాలా డబ్బు ఉంది. But what do you do? అయితే ఏం చేస్తాం? What do we tell the child? పిల్లవాడికి ఏం చెప్తాం? నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా స్కూల్కి వెళ్ళక్కర్లేదులే, స్కూల్కి ఏం వెళ్ళక్కర్లేదు. నోబడీ టెల్స్. ఎవ్వరు అనరు. ఎవరు చెప్తారు? పక్కనింటోడు చెప్తాడు, పక్కింటోడు చెప్తాడు. మనల్ని చెడగొట్టేవాడు ఆ మాట చెప్తాడు అనమాట. చెడగొట్టేవాడు ఈ మాట చెప్తాడు. వాట్ విల్ ద ఫాదర్ డూ? తండ్రి ఏం చేస్తాడు? అరే ఇఫ్ యూ డోంట్ స్టడీ, ఒరే సరిగా చదివిపోతే నువ్వు సైకిల్ షాప్ లో పని చేసుకుంటావు, వెళ్ళి సైకిల్ షాప్ లో పని చేసుకుంటావు. సో వీ హ్యావ్ 2 sons. ఇద్దరు కుమారులు ఉన్నారని. When they are growing, ఎదుగుతున్నప్పుడు I bought them cycles. వాళ్ళకి సైకిల్ కొన్నాను. So and the boys, you know, always it is in repair only. వాళ్ళు యవనస్తులు కదా, ప్రతిసారి పాడు చేస్తుండేవారు. I take them to the cycle shop. మళ్ళీ సైకిల్ షాప్ తీసుకెళ్ళేవాడు. And when that there will be a little boy repairing the cycle. చిన్న పిల్లవాడు సైకిల్ బాగు చేస్తుండేవాడు. So he repairs. అతడు బాగు చేసినప్పుడు Then I come home. ఇంటికి వచ్చేవాడు. So I tell my son, కుమారుడు అనేవాడు, నువ్వు సరిగ్గా చదవకపోతే నువ్వు కూడా సైకిల్ షాప్ లో పని చేసుకుంటావు. ఇప్పుడు అక్కడ సైకిల్ షాప్ లో చూశారు కదా, పిల్లోడు సైకిల్ బాగు చేస్తున్నాడు, మీకు కూడా అదే పని. Why I warn them? ఎందుకు హెచ్చరించాను? I am the father. తండ్రిగా I want him to study. బాగా చదవాలి పిల్లలు, to grow, ఎదగాలి. He has to be a blessing to the society. సమాజానికి ఆశీర్వాదంగా ఉండాలి. అరే మా నాయన దగ్గర 100 crores ఉన్నాయి, మా నాన్నగారి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. Now I don't need to study. ఇప్పుడు చదవక్కర్లేదు. Then he will become a useless character. అటువంటి కుమారుడు పనికి రాకుండా పోతాడు. That is why in chapter 12, అందుకనే 12వ అధ్యాయం, which son is there that the father does not chastise? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని రాయబడింది. All these warnings, ఈ హెచ్చరికలన్నీ are the father's warnings to the son. తండ్రి కుమారునికి హెచ్చరిక చేస్తున్నట్లుగానే ఉన్నాయి ఈ హెచ్చరికలన్నీ. Not that we lose our salvation, రక్షణ కోల్పోవడానికి కాదు, but to bring us to spiritual maturity. ఆత్మ సంబంధమైన ఎదుగుదలలోనికి మనం రావాలని. Many times చాలా సార్లు when we read these passages individually without understanding the whole context, ఈ మిగతా విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోకుండా ఒకవేళ ఈ గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతుంటే, when we come to 3rd chapter, 3వ అధ్యాయానికి వస్తే, they perished in wilderness. అయ్యో అరణ్యంలో వాళ్ళు నశించిపోయారు, నేను కూడా నశించిపోతాను, నేను నశించిపోతాను, నీకు కూడా సాల్వేషన్ పోతది, నా రక్షణ కూడా పోతుంది. That is not the meaning. అర్థం అది కాదు. The meaning is, అర్థం ఏమిటంటే, you have to take care of your salvation. నీ రక్షణ విషయమై నీవు జాగ్రత్త పడాలి. Do not misuse the grace of God. దేవుని కృపను నీవు నిరర్ధకం చేసుకో. Grow in spiritual maturity. ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. Your life must radiate and reflect the love you received from him. యేసుక్రీస్తు ప్రభువారి నుంచి పొందినటువంటి ప్రేమను నీ జీవితంలో కనపరచాలి. Your love must bring other souls to the kingdom of God. నీవు చూపించేటువంటి ప్రేమ వేరే ఒక ఆత్మలను ప్రభు రాజ్యానికి చేర్చాలి. Our faith in him, ఆయన యందు విశ్వాసం should make us move towards his maturity. ఆయన ఎదుగుదలలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి మనం ఎదగాలి. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the Lord is coming. ప్రభు వస్తున్నారు. Is coming very soon. త్వరగా వస్తున్నారు. As we see the things happening around us, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సూచనలు చూస్తే, the Lord is at the door. ప్రభువు ద్వారం దగ్గర ఉన్నాడు. You and I, నీవు నేను, we need to exercise our faith. మన విశ్వాసాన్ని అభ్యాసం చేయాలి. We need to show the love to the world. ఈ దేవుని ప్రేమను లోకానికి చూపాలి. And snatch some people out of the fire and bring them into the kingdom of God. అగ్నిలో నుండి కొందరిని బయటికి లాగినట్లు దేవుని రాజ్యం కొరకు వారిని సిద్ధపరచాలి. We need to grow into our spiritual maturity ఆత్మ సంబంధమైన ఎదుగుదలలోనికి మనం రావాలి. and reflect and radiate the love of God దేవుని ప్రేమను లోకానికి కనపరచాలి. and build the kingdom of God. దేవుని రాజ్యాన్ని కట్టాలి. May his kingdom expand. ఆయన యొక్క రాజ్యము విస్తరింప చేయబడును గాక. May his tribe grow in our country. ఆయనకు చెందినటువంటి ప్రజల గోత్రముగా ఎదుగుదల మన దేశంలో పొందాలి. That should be our prayer. మన ప్రార్థన అదే ఉండాలి. You and I నీవు నేను need to have the burden today ఈ రోజున భారం ఉంది. that Lord bring salvation to our country. మా దేశమునకు రక్షణ కలిగించుము అనేటువంటి భారం మనలో ఉంది. With that burden, ఆ భారముతో let us lean on to him, look unto the author and finisher of our faith and run the race. మన విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ముందుంచబడినటువంటి పందెరంగములో ఓపికతో పరిగెడుదుము.